నేను రాజీనామా చేశా. యూనివర్సిటీకి వెళ్ళి అగ్రికల్చర్ యూనివర్సిటీ హైదరాబాద్లో ఉంది కాబట్టి నేను రాజీనామా చేశా. చేసిన తర్వాత జరిగింది ఏంటంటే అప్పటికి మా వైస్ ఛాన్సలర్ ప్రతాప్ రెడ్డి గారని, ఆయన వైస్ ఛాన్సలర్ కాకముందు ఫైనాన్స్ సెక్రటరీ, కోన ప్రభాకరరావు గారు ఫైనాన్స్ మినిస్టర్గా చేసినప్పుడు ఆయనకు సన్నిహితంగా ఉన్నట్టు సెక్రటరీ. కోన ప్రభాకరరావు గారికి ఉన్న పరిచయంతో ఆయన నన్ను ఏదో ఒక విధంగా మన పోటీకి డిస్క్వాలిఫికేషన్గా ఉండాలనే ఉద్దేశంతో నా రాజీనామాని ఆయన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా అంగీకరించాల. గతంలో అన్ని యూనివర్సిటీల్లో ఉంది, ఉద్యోగం చేసుకుంటా రాజకీయాల్లోకి రావచ్చు. ఆ రాజకీయం టర్మ్ అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ యూనివర్సిటీలో ఉద్యోగాలు చేసేటువంటి ఆంధ్ర యూనివర్సిటీ దగ్గర నుంచి అన్ని చోట్ల ఉంది. కానీ అక్కడ ఆయన మీద కొంచెం రాజకీయ ఒత్తిళ్ళు ఉన్న కారణంగా నాకు ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఆ లెటర్లో, పిహెచ్డికి వెళ్ళేటప్పుడు నువ్వు 5 సంవత్సరాలు తిరిగి వచ్చిన తర్వాత సర్వీస్ చేస్తానన్నావు, నీది 4 సంవత్సరాలు 10 నెలలు అయింది కాబట్టి ఇంకా 2 నెలలు నువ్వు ఉద్యోగం చేయాలి కాబట్టి నిన్ను రిలీవ్ చేయడానికి నీ రాజీనామా యాక్సెప్ట్ చేయడానికి వీలు పడదని అన్నారు. సరే నేను ఆ రోజు ప్లీడ్ చేశా వైస్ ఛాన్సలర్ని. నేనేం చెప్పానంటే అట్ ది సేమ్ టైం 5 సంవత్సరాలు పనిచేయాలని నిబంధన ఉన్నప్పటికి కూడా ఒకవేళ దానికంటే ఏదైనా తక్కువ పీరియడ్లో కనుక ఏ కారణాల చేత అయినా బయటికి వెళ్ళాల్సి వస్తే ఆ మిగిలిన పీరియడ్కి నేను ఎంతైతే నెలవారీ జీతం తీసుకుంటున్నానో అంత జీతం ఎన్ని నెలలు అయితే మిగిలిందో ఇంకా అన్ని నెలలకు తిరిగి కట్టి వెళ్ళేటంటే నిబంధన కూడా ఉంది కదా అని అంటే, నిబంధనలు మిగతా ఉంటే ఉండొచ్చు, నేను ఈ నిబంధన కన్సిడర్ చేసి నిన్ను రిలీవ్ చేయను, అందువల్ల నీ రాజీనామా నేను ఆమోదించట్లేదని ఇచ్చాను. ఆ రోజుల్లో లాస్ట్ ఆపర్చునిటీ 83లో పోటీ చేయడానికి నేను వచ్చి ఎన్టీ రామారావు గారితో జరిగింది ఇట్లా ఉంది సార్ అని చెప్తే, ఆయన ఏంటంటే నాకు అక్కడే ఎంతో ఆయన పెద్ద మనసు, నేను సర్వే చేసిన తర్వాత నేను వేరే వాళ్ళ గురించి ఆలోచించాలి, అసలు బాపట్ల నుంచి నేను ఒక్కడనే పోటీ చేయాలనే ఆలోచనలోనే ఉన్నా. కాబట్టి అడ్వకేట్ అక్కడ పిఏ చౌదరి అని ఉన్నాడు, ఆయన దగ్గరికి నేను పంపిస్తాను, నువ్వు వెళ్ళి ఆయనతో సంప్రదించి రమ్మని అంటే, ఆయన దగ్గరికి వెళ్ళినా కూడా ఆయన కూడా ప్రభాకరరావు గారు కూడా ఒక అడ్వకేటాను, రేపు స్క్రూట్ని ఎప్పుడు ఇవన్నీ రేజ్ చేసేటట్లయితే ఆయన డిస్క్వాలిఫై అవుతావు, అది పోటీ చేయకుండా ఉంటే బెటర్ అని అంటే ఎన్టీ రామారావు గారికి చెప్తే నువ్వే ఎవరినన్నా మనిషిని వెతుక్కొని తీసుకొని రమ్మన్నాడు. సరే నేను అప్పుడు వెళ్ళి విజయరామరాజు గారిని, ఆయన పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆయన అయితే బాగుంటుందని ఆయన్ని తీసుకొచ్చి ఆయనకి టికెట్ నాకు ఇచ్చిన బీ ఫామ్ కూడా నా చేతులతోనే ఆయనకి ఇప్పించి, తర్వాత నువ్వు కొన్నాళ్ళు సెలవు పెట్టి ఆయన గెలుపుకి నువ్వు దోహదం చేయాలంటే నేను వెళ్ళి ఉన్నా. సో దాని తర్వాత 85లో మరి తర్వాత ఏమైందంటే 83లో నాకు నేను పోటీ చేసే అవకాశం లేకపోయింది.